హలో అండి అందరికీ. మన స్టోరీ ప్రిపరేషన్ అయితే ఆల్మోస్ట్ 45% అయితే కంప్లీట్ అయింది. ఇంకొక 55% అయితే పెండింగ్ ఉందన్నమాట. ఆ పెండింగ్ ఉన్న స్టోరీని అయితే ఈ వీక్లో అయితే నేను కంప్లీట్ చేసేస్తా. ఎందుకంటే ఇప్పుడు నాకు హార్ట్ఫుల్గా నేను చెప్పేది ఏంటంటే యాక్టర్స్ నుంచి నాకు సహకారం కావాలన్నమాట. సహకారం అంటే అది ఏదో కాదు, బట్ నేను ఇప్పుడు చేయబోతున్న ప్రాజెక్ట్ వచ్చేసి యాక్టర్స్ అయితే కావాలి. బట్ ఇంకొకటి నేను చాలా సఫర్ అయ్యే విషయం ఏంటంటే లాస్ట్ టైం నేను స్టోరీలు ప్రిపేర్ చేసుకొని కొద్దిగా షూట్ చేసేసి డిలీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే అంతలా స్పాయిల్ అయితే అయ్యాయన్నమాట అవి. ఇంకొకటి పర్సనల్గా చాలా డ్యామేజ్ అయినా కూడా నేను నా ఫోకస్ అయితే సినిమా మీద ఉన్న డెడికేషన్ అయితే నేను చంపుకోలేదనమాట. ఎందుకంటే నేను ఏ వర్క్ చేసినా కూడా దాని మీద మైండ్ పెట్టాను అనమాట. ఎందుకంటే ఇది తప్ప వేరే ఆప్షన్ లేదన్నట్టు. బట్ నాకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ ఇదే ఎందుకు ఎంచుకున్నా అంటే దానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. బట్ నాకు సినిమా అంటేనే పిచ్చి. ఇంకొకటి యాక్టర్స్ నుంచి నాకు సహకారం వస్తే నేను యాక్టర్స్ని ఎక్కడ పెట్టాలో నేను అక్కడ పెట్టాలని చాలా ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు నన్ను ఆదరిస్తేనే నేను కూడా వాళ్ళని ఒక స్టేజ్లో అంటే ఇప్పుడు నా దగ్గర ఉండి ఒక డైరెక్టర్గా నేను థింక్ చేసే ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా అంటే వాళ్ళు కూడా ఒక స్టేజ్లో ఉండాలని నేను కోరుకుంటాను అనమాట. దానికోసమే ఇంకో విషయం నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలు కొంతమంది యాక్ట్ చేసేకి ఇంట్రెస్ట్ ఉంటారు, కానీ వాళ్ళు బయటకు రారనమాట. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఏదో అనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏదో అనుకుంటారు, బంధువులు ఏదో అనుకుంటారు అని చెప్పేసి పక్క వాళ్ళ కోసం బతుకుతున్నారే కానీ వాళ్ళు అంటే వాళ్ళకున్న డ్రీమ్ని బయట పెట్టలేకపోతున్నారు అనమాట. దానికోసమే ఈ స్టోరీలోన ఇద్దరు తల్లి క్యారెక్టర్ అయితే ఉంటుంది, బట్ తల్లి క్యారెక్టర్స్ కూడా కావాలి. ఇంకొకటి తల్లి క్యారెక్టర్ చాలా డెడికేటెడ్ అనమాట, ఈ స్టోరీకి ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇంకొకటి రైతులది అయితే ఉంటుంది పక్క. రైతులు కొద్దిగా బట్ చాలా అంటే రైతులది అయితే కొద్దిగా అంటాం, కానీ చాలా అయితే రైతులదే ఉంది. బట్ ఇంకొకటి స్టోరీ పరంగా వస్తే నేను నెక్స్ట్ వీక్ అయితే నేను కొద్దిగా స్టోరీ ఎలా ఉంటుంది అని చెప్పను, కానీ అది ఎలా అనేది నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకొకటి షూట్ అయితే త్వరలోనే స్టార్ట్ చేస్తాం. బట్ షూట్ స్టార్ట్ కంటే ముందు నేను ఇంకా చాలా అయితే ప్రీ ప్లాన్డ్గా అయితే చాలా అనుకున్నా, అవన్నీ నెరవేరుతాయి అనుకోండి. బట్ యాక్టర్స్ నుంచి నాకు సహకారం, అలాగే ఆడియన్స్ నుంచి నాకు సహకారం వచ్చిందనుకో, ఇలాంటివి ఇంకా చేయాలనే క్యూరియాసిటీ నాకైతే ఉంటుంది అనమాట. అలాగే నేను చాలా డిసప్పాయింట్ అయిన విషయాలు ఏమన్నా ఉన్నాయంటే కొంతమంది యాక్ట్ చేస్తానని చెప్పేసి వచ్చి సడన్లో నా షార్ట్ ఫిల్మ్స్ అయితే బ్రేక్ అయిపోయాయి అనమాట. ఇంకొకటి కొన్ని సందర్భాల్లో డిలీట్ చేసేసా. ఎందుకంటే యాక్టింగ్ మీద డెడికేషన్ ఉన్న వాళ్ళు సమ్ అదర్ రీజన్స్ అయితే చెప్పరు, వస్తారు, యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు అనమాట. ఇంకొకటి అది రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఒక రెస్పాన్సిబిలిటీ అయితే పక్కా తీసుకుంటారు అనమాట. యాక్టర్స్ కూడా తీసుకోవాలి, తీసుకుంటేనే అది ముందుకెళ్తుంది. ఇంకొకటి డైరెక్టర్ మైండ్లో ఏదైతే థింక్ చేస్తుంటాడో ఆ థింకింగ్ క్యాచ్ చేసుకునే వాళ్ళే యాక్టర్స్ అనమాట. నేనైతే చాలా ట్రై చేస్తున్నాను అనమాట అలాంటి యాక్టర్స్ కోసం, కానీ నాకు ఇప్పటివరకు ఎవరు అలా దొరకలేదు. కానీ ఇప్పుడు దొరుకుతారని నేను చాలా కోరుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నేను స్పాయిల్ చేసుకున్నాను అనమాట. మన మీద మనకు నమ్మకం ఉంటేనే అది ఏదైనా సాధించగలం అనమాట. దానికోసమే ఈ ప్రాజెక్ట్ మాత్రం టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేదు, సీరియస్గా తీసుకున్నాను. అందుకోసమే 45% స్టోరీ కూడా కొద్దిగా చాలా లెంత్ అయిపోయింది అనమాట. లెంత్ అయినా కూడా పర్లేదు, నాకు ఆ స్టోరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట.
షూట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇంకొకటి ఈ స్టోరీని అయితే నేను లాస్ట్ టైం మొబైల్స్లోనే చూసేసి మొబైల్లోనే యాక్టర్స్కి పంపించేసి డైలాగులు రిహార్సల్ చేయి అది ఇదని చెప్పేస్తూ ఉంటుంటాను అనమాట. కానీ ఈసారి అట్లా కాదు, నేను ప్రింట్అవుట్ అయితే తీసి కొన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయన్నమాట. కార్యక్రమాలన్నీ నేను కంప్లీట్ చేసుకోవాలని నేను చాలా చాలా అంటే చాలా వరకు అయితే ట్రై చేస్తున్నా. ఇంకొకటి ఈ షార్ట్ ఫిలిం షూట్ అయిపోయిన తర్వాత రిలీజ్ కావడం కొద్దిగా లేట్ కావచ్చు, కానీ నేను టైం తీసుకొని అయితే నేను రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఒక ప్రాజెక్టు తీసుకున్న తర్వాత అన్నీ నేనే బాధ్యతలు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎడిటర్లో మనకి ఎవరు లేదు, నేనే ఎడిటర్ని. ఒక పక్క డైరెక్షన్ డిపార్ట్మెంటు డైరెక్టర్గా ఉంటాను, స్టోరీ నేనే రాస్తాను, డైలాగులు నేనే రాస్తాను. ఇంకా చాలా వరకు అయితే నేనే అన్నీ చేస్తూ ఉన్నాను. బట్ దానికోసమే రెస్పాన్సిబిలిటీస్ చాలా తీసుకున్నాను కాబట్టి కొద్దిగా రిలీజ్ చేయడం అయితే కొద్దిగా లేట్ అవుతుంది. కానీ ఈసారి అయితే పక్కా అంటే ఈ షార్ట్ ఫిలిం మాత్రం ఒక రేంజ్లో చేయాలని చెప్పేసి నేను ఫుల్ ఎనర్జెటిక్ అయితే ఉన్నాను అనమాట. ఈ షార్ట్ ఫిలిం అని చెప్పలేను, కానీ బాగానే ఉంటుంది. చెప్పాలన్నా కూడా మాటలు రావు అనమాట అంత. ఇంకొకటి చాలా అయితే ఎక్స్పెక్టేషన్లు అయితే పెడతానమాట, అలా ఉంటుంది ఇలా ఉంటుంది మీరు అంత ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అలా అయితే ఈసారి చేయను అనమాట నేను. ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు నేను చేస్తా. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న దాన్ని ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయినాయి అనుకోండి, అదే చాలు. ఎందుకంటే ఒక డైరెక్టర్గా నేను సంతోషపడేది అదే అనమాట. ఇంకొకటి ఆన్ స్క్రీన్ మీద నేను డైరెక్షన్ చేసే సినిమా అండ్ నేను డైరెక్టర్గా ఉండే సినిమా స్క్రీన్ మీద చూసుకోవాలనేది నా ఆశ అనమాట. ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో ఆశ. కానీ ఆ ఆశ ఎప్పుడు నెరవేరుతుందో అనేది నాకు అదే కొద్దిగా బాధ ఉందన్నమాట. చాలా సినిమా ఆడిషన్లుగా యాక్టర్గా వెళ్ళా, కానీ సెలెక్ట్ కాకపోయా. అదే నాలో తప్పు ఉందో లేదు, బట్ సమ్ అదర్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ అవి చెప్పుకోలేమన్నమాట. ప్రతి ఒక్కరికి ఉండే ఇష్యూస్ అవి. అది ఎందుకు ఏంటి అనేది మనకి తెలుసు, కానీ తెలియకపోవడమే మంచిదన్నమాట. అంతే. నేను కొంతమందిని పైకి రానియాలని నేను అనుకుంటున్నా, బట్ ఇంత పెద్ద మాటలు అయితే నాకు అనవసరం అవి. బట్ నాకు యాక్టర్స్ అయితే వస్తే, ఇంకొకటి అమ్మాయిలు కానీ నాకు సపోర్ట్ చేసినారనుకో, వాళ్ళని కూడా ఒక స్టేజ్లో పెట్టాలనే నేను చాలా అంటే చాలా కృషి చేస్తా. మళ్ళీ ఇంకా చెప్పాలంటే కొన్ని క్యారెక్టర్లు డిసైడ్ చేస్తాయి కదా, ఆ డిసైడ్ చేసిన క్యారెక్టర్లు లైఫ్ లాంగ్ అయితే నిలిచిపోతాయి అన్నమాట. అలా అయితే ప్లాన్ వేసాయి ఈసారి. బట్ నేను చాలా అంటే చాలా బాధపడిన విషయం వచ్చేసి, షూట్ వరకు వచ్చి మిడిల్లో ఆగిపోతే చూడు, అలాంటి వాటికి నేను చాలా బాధపడ్డా. కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో అయితే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్లనే నేను ఇలా ఇప్పుడు స్టోరీస్ రాయడం. కానీ నా గురువు వచ్చేసి కల్లబావిలోన నాగరాజు అని ఆయన. స్టార్టింగ్లో స్టోరీస్ రాస్తూ ఉంటుంటే కానీ దాని మెథడ్ నాకు తెలియదు అనమాట. తర్వాత నాకు మాస్టర్ అనే చెప్పాలి ఆయన. నిజంగా ఆయన వల్లనే నేను స్టోరీస్ ఎలా రాయాలా అనేది నేను నేర్చుకున్నాను అనమాట. థ్యాంక్స్ అన్న నాగరాజ్ అన్న. నువ్వు స్టార్టింగ్లో లవ్ సక్సెస్ లడ్డు ఫైట్ షార్ట్ ఫిల్మ్లో నాకు ఛాన్స్ అయితే ఇచ్చావు కదా, అప్పటి నుంచి అయితే నాకు సినిమా మీద ఉన్న పిచ్చి ఇంకా పెరిగింది. అప్పటి నుంచి అయితే నేను నీకు చాలా పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్నా, కానీ బట్ చెప్పుకోలేకపోతున్నా. బట్ పక్కా ఏ రోజు ఒకరోజు గురువు తగ్గ శిష్యుడిని అనిపించుకుంటా. అలాగే శివ వచ్చేసి నా క్లాస్మేట్ అనమాట, 6th to 10th. ఇప్పటి వరకు కూడా టచ్లో ఉన్నాడు అనమాట. వాడిని పెట్టి అయితే నేను చేస్తా ఉన్నాను అనమాట ఈ షార్ట్ ఫిలిం. దానికోసమే ఇంకా
చాలా యాక్టర్స్ అయితే కావాలి, ఒక్క క్యారెక్టర్ కాదు దీంట్లో ఉండేది. మినిమం ఏం లేదన్నా ఒక 20-25 క్యారెక్టర్లు అయితే ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్కి మీరు న్యాయం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆదోని అండ్ ఆలూరులో షార్ట్ ఫిలిం, అలాగే పెద్ద సినిమాలు చేసి మన ఊరు నుంచి కూడా ఒక యాక్టింగ్ బృందాన్ని అయితే నేను, అంటే యాక్టింగ్ టీంని అయితే నేను బిల్డ్ చేయాలనుకుంటున్నాను. చాలా ఊర్ల నుంచి అయితే, విలేజ్ నుంచి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే వెళ్తూ ఉన్నారు. కానీ ఆలూరు అండ్ ఆదోని ఈ 2 ఊర్ల నుంచి అయితే యాక్టర్స్ టీం అయితే బిల్డ్ కావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి కూడా మనం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని నేను చాలా ట్రై చేస్తాను. బట్ అది చాలామంది మన వల్ల కాదనుకుంటారు, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ అయితే చంపుకోలేదు. చంపుకున్న రోజంటూ వస్తే కంప్లీట్గా చంపుకుంటాను నేనైతే. ఆ రోజు రాకూడదనే కోరుకుంటాను నేను, ఎందుకంటే అదే నా లైఫ్ ఏమో అనిపిస్తూ ఉంది. బట్ నేను చేసే వర్కులు చాలా అయితే ఉన్నాయి, కానీ బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ లాగా ఉందన్నమాట. అలా అయితే ఉన్నాయి చాలా. ఏదైతే ఏముంది, మన షార్ట్ ఫిలిం షూట్ అయితే స్టార్ట్ చేస్తా. చేసిన తర్వాత నేను చెప్తాను అన్నమాట, యాక్టర్స్ ఎలా ఎలా ఉండాలి, ఎలా కావాలి, ఎలా యాక్ట్ చేయాలి అనేది నేనైతే ఆ రోజు చెప్పేసి మీకు డైరెక్టర్ వీరేష్ అనిపించుకుంటా. ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నా. నా గోల్ ఏదన్నా ఉందా అంటే బెస్ట్ డైరెక్టర్ అవార్డు తీసుకోవాలనేది నా గోల్ అనమాట. అదే తప్ప వేరే ఆశ లేదు నాకు.